This call is now being recorded. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యార ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే. ఓం నమస్తే ఆచార్యజీ. ఓం సర్వేభ్యో నమో నమః. సత్యార ప్రకాశము పంచమ సముల్లాసము 106వ పుటలో చూడండి. తపశ్రద్ధే ఏ లుప వసంత్యరణ్యే శాంత. ఇదే శ్లోకమే కదా. విద్వాంసో భైక్షచర్యాం చరంతః సూర్యద్వారేణ తే విరజాః ప్రయాంతి యత్రామృతో హవ్యాత్మ. ముండకోపనిషత్తు. శాంతులను విద్వాంసులు అగువారు వనమునందు తపస్సును ధర్మానుష్ఠానమున సత్యమందు శ్రద్ధయు కలిగి భిక్షాచరణ ఒనర్చు అరణ్యమందు వసింతురు. ఆ నాశరహితుడును పూర్ణ పురుషుడును హాని లాభ రహితుడు నగు పరమాత్మను నిర్మలురై ప్రాణద్వారమున పొంది ఆనందింతురు. శాంత స్వభావము కలవారు విద్వాంసులైనటువంటి వారు వనమునందు నివసించాలి. ఈ వనము ఏమిటి? వనము ఏమిటంటే నిండు గర్భిణీ స్త్రీ భార్యాభర్తలు వారిద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు వేడిగా ఏమైనా పాలు కానీ లేదంటే ధనియాల కషాయం కానీ తాగినప్పుడు వేడి తగలగానే గర్భస్థ శిశువు ఈ యొక్క లోపల నుంచి ఈ రకంగా పులకరిస్తూ కేరింతలతో తన్నుతూ ఉన్నప్పుడు ఆ యొక్క స్పర్శను భర్తకు ఆమె చూపిస్తున్నప్పుడు, ఇతని చేతితో స్పర్శ చేస్తున్నప్పుడు, తన సంతానం యొక్క ఆ తనుల యొక్క స్పర్శను గర్భం మీద చేతితో స్పర్శ చేస్తున్నప్పుడు, ఇది ఇక్కడ చూపించాల్సినటువంటి రహస్యం ఏంటంటే, గర్భము లోపల సంతానము, గర్భము బయట సంతానం యొక్క తండ్రి. ఈ స్త్రీ, గర్భిణీ స్త్రీ ఎవరు అంటే ప్రకృతి. ఈ ప్రకృతి ఏం చేస్తుంటది అని అంటే జీవాత్మను పరమాత్మను కలుపుతుంటుంటది. ఇక్కడ ఒక రకంగా ఏంటంటే వీధి నాటకాలు వేసేటప్పుడు ఆ నాటకాల వేషధారులు తెర వెనక నాటక వేషాలు ధరించుకొని తెర మీదకి వచ్చి ఆడుతున్నట్టుగానే ఈ యొక్క గర్భస్థ శిశువు గర్భము లోపల స్త్రీ పురుష దేహధారణ చేస్తున్నాడు. గర్భము బయట ఆ యొక్క శిశువు తండ్రి ఆ గర్భమును స్పర్శిస్తున్నాడు. ఇది ఇక్కడ రహస్యం. అందుకే విద్వాంసులు శాంత స్వరూపులు అయినటువంటి వారు ప్రకృతి ఒడిలో ప్రకృతిని ప్రేమిస్తూ వృక్షాలను నాటుతూ వృక్షాలను ప్రేమిస్తూ పశుపక్షులను ప్రేమతో చూసుకుంటారు. ఎందుకు అని అంటే ఈ యొక్క ప్రకృతి స్వరూపం, ఈ యొక్క ఎవరైతే శాంత స్వరూపులు విద్వాంసులు ఎవరైతే ఉంటారో వారిని ఈ ప్రకృతి పరమాత్మతో కల్పిస్తుంటది. అందుకే వీరు
అరణ్యంలో నివసిస్తుంటారు. వృక్షాల వృక్షాలతో ప్రేమ చేస్తూ, తోటలు పెంచుతూ, చెట్లు నాటుతూ అనేక రకాలుగా ప్రకృతితోటి మమైక్యమై ఉంటుంటారు. నదీ తీరమున మరియు ఈ యొక్క వృక్ష వనస్పతులు, పశుపక్షుల వీటితో ప్రేమ చేస్తుంటారు. ఈ యొక్క ప్రకృతి కనబడేటువంటి రూప ప్రకృతి అనేటువంటిది కనబడనటువంటి కనబడకుండా ఈ దేహములో ఆ పరమాత్మ కోసం తాపత్రయం చెందుతున్నటువంటి ఈ ఆత్మను ఆ యొక్క పరమ అండపిండ బ్రహ్మాండాలను సృష్టించినటువంటి ఆ యొక్క పరమేశ్వరుని అనుభూతి ఈ ప్రకృతియే కల్పిస్తుంటది. ఏ రకంగానైతే గర్భిణీ స్త్రీ గర్భస్థ శిశువు యొక్క కదలికలను తన పతికి అంటే భర్త యొక్క చేతి స్పర్శతోటి ఇద్దరికి ఆ యొక్క అనుభూతిని కల్పింపజేయడం, ఇద్దరి మధ్యలో అక్కడి నుంచి గర్భం నుంచి శిశువు తన్నేటువంటి తన్నుకు ఇక్కడి నుంచి తండ్రి ముట్టుకునేటువంటి ఆ స్పర్శ ఇద్దరి మధ్యలో ఈ యొక్క ఉదరము అనేటువంటి చర్మం ఆ తెర ఒక్కటే ఉంటుంటది. ఈ ప్రకృతిలో ఆ సాధువులు, ఋషులు, మునులు జనసాంద్రతను విడిచి ప్రకృతి ఒడిలోకి వచ్చి వాళ్ళు ధ్యానము తపస్సు చేస్తున్నప్పుడు ఆ ప్రకృతి ఒక్కొక్కసారి ఈ తనను తాను అంతర్ధానం చేసుకుని ఆత్మను పరమాత్మను వారిద్దరిని కలపడానికి ప్రయత్నం చేస్తుంటారు. అందుకే అరణ్యంలో నివసించాలి. ఇది జనసాంద్రతలో సాధ్యమైనటువంటిది కాదు, సాధ్యం కాదు. కాబట్టి ఈ అరణ్యం. ఇక మా అల్వాల నుంచి జగదీశ్వరరాజు గారు ప్రశ్న వేస్తుంటారు ఏంటంటే, మరి మేమేమో అంతస్తుల్లో ఉంటాము, పట్టణంలో అంతస్తుల్లో అపార్ట్మెంట్లలో ఉంటుంటాము, మాకు మా అరణ్యానికి వెళ్ళి రావాలంటే దయానందుడు చెప్పిన ప్రకారం 4 గంటలకు నిద్రలేసి కాలకృత్యాలు స్నానం చేసి 1 కోసు 2 కోసులు తిరిగి ఇంటికి వచ్చి సంధ్యా యజ్ఞం చేసుకోవాలని చెప్తున్నారు. మాకు 1 కోసు కాదు కదా, 10 కిలోమీటర్లు పోయినా కూడా మాకు అరణ్యం అనేటువంటిది దొరకదు. ఇక పోతే అటే పోతాం కానీ మళ్ళీ ఇటు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. మరి అప్పుడు ఎట్లా అంటే, సాధ్యమైనంత వరకు కిటికీ దగ్గర నేరుగా వాయువు స్వచ్ఛమైనటువంటి, దయానంద సరస్వతి రాస్తుంటాడు ఏంటంటే, స్వచ్ఛమైనటువంటి గాలి వచ్చే వైపు ముఖము పెట్టి సూర్యుడు ఉదయిస్తున్నటువంటి కిరణాల యొక్క స్పర్శ మీకు పార్కులో కావచ్చు, బాల్కనీలో కావచ్చు, డాబా పైన కావచ్చు, కిటికీ దగ్గరగా సాధ్యమైనంత వరకు ప్రకృతికి దగ్గరగా ఉండి చేసుకోవాలనేటువంటిది అభిప్రాయం. తపస్సు ధర్మానుష్ఠానమున సత్యమందు శ్రద్ధ కలిగి, సత్యం ఏంటంటే ఆ యొక్క పరమేశ్వరుడు. ఎటువంటి పరమేశ్వరుడు అంటే రితం చ సత్యం చ రితం చ సత్యం చ ఋగ్వేదం యొక్క చిట్ట చివరి, ఋగ్వేదము జ్ఞానకాండం యొక్క చిట్ట చివరి సందేశం ఈ యొక్క అఘమర్షణం. మీ యొక్క దాంట్లో చెప్తున్నటువంటి రితంచ సత్యంచ, ఈ యొక్క అఘమర్షణం తర్వాత సంఘటితం అంటే ముందు నువ్వు ఈ జ్ఞానం తెలుసుకున్న తర్వాత నువ్వు పాపం చెయ్యకూడదు. నీకు తెలివితేటలు వస్తున్నప్పుడు, నువ్వు విషయాన్ని తెలుసుకుంటున్నప్పుడు నువ్వు కావాలని పొరపాటు చేయకూడదు. పొరపాటు చేయకుండా ఉండి నీవు నీతోటి వాళ్ళను అందరినీ కలుపుకొని ఉండడానికి ప్రయత్నం చేయు అని చెప్పి సంఘటన సూక్తం, ఋగ్వేదం యొక్క చివరి సూక్తం. అందుకని అక్కడ రితం సత్యం, రితము అనేటువంటిది ఎవరికి ఏ విధంగానూ మార్పు కానటువంటిది, ఒకే విధంగా ఉండేటువంటిది. ఇప్పుడు నాస్తికులకు ఆస్తికులు భూమి ఒకటైనా వేరువేరా? నాస్తికులకు ఆస్తికులకు ఈ యొక్క నీరు, గాలి, ఈ యొక్క అన్నము అన్ని ఒకటైనా వేరువేరా? అన్ని ఒకటే. వారు వీరి మిడిమిడి జ్ఞానంతో పాటు వీరు గ్రహిస్తున్నటువంటిది సత్యం. కానీ రితం మాత్రం వాళ్ళు గ్రహించినా గ్రహించకపోయినా అది ఎప్పటికీ ఆ రకంగానే ఉంటుంటది అనేటువంటిది అభిప్రాయం. అందుకని సత్యమందు శ్రద్ధయు కలిగి, శ్రద్ధావంతులై తెలుసుకోవాలనేటువంటిది. ఈ భిక్షాచరణ అంటే నీచముగా చూడకూడదు. ఈ యొక్క ఆశ్రమం యొక్క అధ్యక్షుడు నర్సిరెడ్డి గారి యొక్క అభిప్రాయం ఏంటంటే, ఈ ఆశ్రమంలో ఉండేవారు
దిక్కు ముక్కు లేనటువంటి అనాథలు అనేటువంటి భావజాలం ఉన్నందువల్ల వారు ఆశ్రమానికి రాలేకపోతున్నారు. కానీ ఇది సరైనటువంటిది కాదు. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నీవు అన్నీ ఉన్నా అన్ని బంధాలను నువ్వు వదులుకొని వచ్చినప్పుడు అది నిజమైన త్యాగం. ఏది లేక ఇప్పుడు మహాత్మా గాంధీ విషయంలో ఏమంటారంటే, మజ్బూరీకానాం మహాత్మా గాంధీ. వారు చొక్కా ఎందుకు వేసుకోలేరు, మంచి బూట్లు ఎందుకు వేసుకోలేరు అని అంటే, వారికి అందుబాటులో లేవు, వారు మరి ఆ వాటిని ఇష్టపడట్లేదు అనేమో వారి సిద్ధాంతము, వారికి తెలిసిన వారి సిద్ధాంతము. కానీ మిగతా ప్రపంచం అంతా ఏమంటారంటే, పేదవాడు అతని దగ్గర లేవు కదా, ఉంటే వేసుకునేవాడు, లేవు కాబట్టి వేసుకోవట్లేదు. అందుకే మహాత్మా గాంధీ ఏదైతే పేదరికం ఉంటుంటుందో దాన్ని ఇక్కడ మహాత్మా గాంధీ అనడం జరుగుతుంది అనమాట. అది సరైనది కాదు. ఇక్కడ భిక్షాచరణ అంటే ఇక్కడ వ్యావహారికంగా చూపిస్తున్నటువంటిది ఏంటంటే, ఇచ్చేవాడిని నేను, తీసుకునేది నువ్వు. ఈ రకంగా ఆత్మ పరమాత్మను కలుపుతూ ఇచ్చేటువంటి వ్యవహారం, స్వామిత్వ భావం, ఉదార భావం, విశాల దృష్టికోణం, అడిగేటువంటి భావం, నేను నాదేమీ లేదు, అంత నీ దయనే, నీ కృపనే, నీ అనుగ్రహమే నేను పొందుతున్నాను అనేటువంటి అనుభూతి. తల్లి దగ్గర శిశువు పాలు తాగడం, భూమిని ఆశ్రయించినటువంటి రైతు పంటలు పండించుకొని ఆ భూమి మీద నమ్ముకొని పంటలు పండించుకొని ధాన్యాన్ని సేకరించడం, వీళ్ళు భూగర్భ ఖనిజాలను పరిశోధన చేసి అక్కడి నుండి వెండి, బంగారము, ఇనుము అవన్నీ తీసుకోవడం. ఇచ్చేది నువ్వు, తీసుకునేది నేను, ఇచ్చేది నువ్వు, తీసుకునేది నేను. అలాంటప్పుడు నేను, నా ప్రత్యేకత, నాదేముంది, ఈ అహంకారాన్ని త్యాగం చేయడమే భిక్షాచరణ, అంతే. అందుకే చాణక్యుడు చెప్తుంటాడు ఏంటంటే, బంగారానికి వాసన పెట్టలేదు, విద్వాంసునికి ఋషిమునులకు ఆస్తులు సంపదను పెట్టలేదు, చెరుకు గడకు పండ్లనివ్వలేదు. ఈ రకంగా ఇవి చేస్తే ఏమవుతుందంటే, చెరుకు గడకు అది తీయగుండగానే దానికి పురుగు పడుతుంది, దానికి పండ్లు పెట్టినట్టయితే ఒకటి చేతికి రాదు, అన్ని పశుపక్షులు అన్ని తినేస్తుంటాయి. అందుకే దానికి పండ్లు పెట్టలేదు. బంగారానికి వాసన రాదు. బంగారం కొట్టు అది నేను సికింద్రాబాద్ లో ఉన్నప్పుడు ఓంప్రకాష్ అది హౌస్లో వాళ్ళు బంగారం పని చేసే వాళ్ళు చెప్తుంటారన్నమాట. ఎట్లా పని చెప్తుంటారు అని అంటే, ఆ బంగారం కంప్యూటర్ ప్రాబ్లం ఉన్నట్టుంది ఆచార్య గారు. నెట్ ప్రాబ్లమ్ అనుకుంటండి. మంచిది. ఆచార్య వచ్చే వరకు ఎవరైనా పరమాత్మ గురించి అభిప్రాయాలు చెప్పేవాళ్ళు ఉంటే చెప్పచ్చు. ఈ భిక్షాటంలోనే భిక్షాచరణ ఆచరించడంలో గొప్పది ఉందని ఇప్పుడే ఆచార్య చెప్తున్నారు కదా. అంటే పరమేశ్వరుని గుర్తించడం అన్నమాట. ఇచ్చేవాడు పరమేశ్వరుడు అంటే ఐశ్వర్యశాలి ఉన్నవాళ్లే కదా ఇవ్వగలుగుతారు. ఏదైతే లేదో దాన్ని తీసుకునేవాళ్ళు, లేని దాన్ని తీసుకునేవాళ్ళు తీసుకోవటం అన్నమాట. మన దగ్గర లేనిది అంటే ఇచ్చేవాళ్ళు ఉదార స్వభావంతో ఇచ్చినప్పుడు, తీసుకునేటప్పుడు పరమేశ్వర అంతా నీదే, నాదేమీ లేదు, నువ్వు ఇస్తున్నావు, నేను తీసుకుంటున్నాను అనేటటువంటిది. దాన్ని ఏ భావము? త్యాగభావము. త్యాగభావమే పరమేశ్వరుడిది, తీసుకునేదేమో మనది. నిమ్న భావం కాదు. కానీ ఎలా చెప్పాలో పదం రావట్లేదు. ప్రభాకర్ అదేదైనా పదం గుర్తొస్తే చెప్పండి.
అక్కడ మనం ఆశ్రయించటం అన్నమాట. వాళ్ళది త్యాగభావం, ఏంటండి? ఇచ్చే వాళ్ళది త్యాగభావం, తీసుకునే వాళ్ళది మనం ఏమంటానికి అంటే తీసుకునే వాళ్ళది ఏమనొచ్చు అంటే పదాలు కూడా అహంకారాన్ని వదిలింపజేసుకోవడం. అహంకారాన్ని వదిలింపజేసి ఆశ్రయించటం అన్నమాట. అంతే కదండి. తల్లి బిడ్డల భావం, విజయదుర్గ గారు తల్లి బిడ్డల భావం, తల్లి బిడ్డల భావం. అవును, ఇచ్చేది అమ్మ, పుచ్చుకునేది బిడ్డ. బిడ్డ కాబట్టి ఏది ఇచ్చినా ఏది ఇచ్చినా అంటే ఆత్మకు పరమాత్మకు ఎటువంటి భేదభావం అక్కడ ఉండదన్నమాట. అవి శిశువు గనుక అమ్మ నాది అనేటటువంటిది వాడికి ఏమి తెలియపోయినా కూడా అమ్మను ఆశ్రయించినట్టు జీవాత్మ కూడా ఆత్మ కూడా పరమేశ్వరుని ఆశ్రయించినప్పుడే ఆ అనుభవము అభిప్రాయం వస్తుంది. అభిప్రాయం వచ్చినప్పుడే అహంకారాన్ని మనం వదలగలుగుతాం అన్నమాట. ధన్యవాదాలు ఆచార్య. ఏం చేస్తాం, ఎవరో చేసిన తప్పుకు ఎవరో అనుభవించాలి. ఆ బంగారం తీసుకుపోయే వాళ్ళు ఆ కాలుకు కాలడ్డం పెట్టి సరికి వీళ్ళు పడిపోతారట. వాళ్ళ దగ్గర ఏదన్నా పడిపోయినప్పుడు ఇంకా వెనకకెళ్ళి ఒకరు వచ్చి ఈ జేబులో ఆ జేబులో పునికి తీసుకుపోతారంట. అటువంటిది వీళ్ళు ముక్కు తుడుచుకునేటువంటి దస్తిలో పట్టుకుంటారట బంగారం. తులం బంగారం కానీ 2 తులాలు కానీ వాళ్ళకు తెలుసు. అదే పెళ్లిళ్లకు వీరు తీసుకుపోయేటప్పుడు సంచులలో పెట్టుకొని జాగ్రత్త వాళ్ళు తీసుకుపోయేటప్పుడు దానికి వాసన కనుక వస్తే, వాసన కనుక భగవంతుడు పెట్టినట్టయితే దొంగలకు పట్టుబడేటువంటిది దోచుకుపోయేటువంటిది. ఇంటికి దొంగతనానికి వచ్చినటువంటి వాళ్ళకు కూడా వాసనను బట్టి తెలిసిపోయేది. అందు గురించి వాసన పెట్టలేదు అనేటువంటిది అభిప్రాయం. ఇక విద్వాంసునికి ఎవరెవరి దగ్గర అయితే, ఏ విద్వాంసుని దగ్గర అయితే సంపద ఏకత్రితం అవుతుంటాదో అతనికి ఆధ్యాత్మికం లోపిస్తుంటది అనేటువంటిది గుర్తింపు. ఎవరి దగ్గర అయితే సంపద ఉంటుంటుందో, ఎవరి దగ్గర అయితే ధనం ఉంటుంటుందో, ఏ విద్వాంసుని దగ్గర అయితే ఈ సూటు బూటేసుకొని వీళ్ళు ఇది చేస్తుంటారో, నా దుకాణం నా భార్య పిల్లలు అని అంటుంటారో, ఇటువంటి వారు ఎప్పుడు కూడా ఇది ఆధ్యాత్మికతతో ఆంతరికంగా ఉండరు. వీరికి ఆధ్యాత్మికత అనేటువంటిది ప్రతిఫలించదు. అందుకనే విద్వాంసుని ఎప్పుడూ కూడా కుట్టిన వస్త్రాల్లో ఉంచాడనమాట భగవంతుడు. వాళ్ళు సహజంగా ఆ విద్వాంసుడు ఋషిమునులకు ఇట్లా ఉత్తరీయము ఈ యొక్క అధవ వస్త్రం ఎందుకు ఈ రకంగా కుట్టిన ఎందుకు ఉండవు అనేది వాళ్ళు సాధన చేస్తూ ఉండగానే ఒంటి మీద ఆవరించినటువంటి ఆవరణాలు ఎప్పుడు తొలగిపోతాయో వారికి తెలియదు. అంత యోగ్యతగా భగవంతుడు వారిని తరింపజేస్తుంటాడు. అందుకే పూజ చేసేటప్పుడు, ఆధ్యాత్మిక ధ్యానం సాధన చేసేటప్పుడు ఎవరు కూడా కుట్టిన వస్త్రాల్లో ఉండరు. కుట్టిన వస్త్రాల్లో ఉండేవారు వాళ్ళు శూద్రులు అనమాట. అందుకే వీళ్ళు వస్తుంటారు, ఈ పూజ చేయాలంటే పాయింట్ ఇడవాలి, ఆ పాయింట్ నేను పట్టుకున్నటువంటిది అదంతా శూద్రది భావం అనమాట. అందుకని మన దేశీయ సంస్కృతి దీని ప్రకారంగా ఈ రకంగా పెట్టాడు. ఈ భిక్షాచరణ అనేటువంటిది అహంకారాన్ని త్యాగం చేయడం, నేను నా ప్రత్యేకత అనేటువంటి అహంకారాన్ని వదిలింపజేయడం దీని యొక్క ఉద్దేశం. అంతేగాని వారు ఈ ఇంటింటికి తిరిగి వాళ్ళు అడుక్కుంటుంటే అసహించుకునేటువంటి చేస్తుంటారు. అది సరైనటువంటిది కాదు. ఈ విషయంలో మనోరంజనం ఏంటంటే ఫేస్బుక్లో చూపిస్తున్నారు, యూట్యూబ్లో చూపిస్తున్నారు. ఏంటంటే అతడు భిక్ష అడుగుతుంటారు, మంచి బట్టలతోటి ఉంటుంటారు. మళ్ళీ ఇంకా కొంతమంది ఏంటంటే పేదరికంగా బట్టలు అన్ని చింపుకొని కూర్చుంటుంటారు. అరే నువ్వు మంచిగానే ఉన్నావు కదా, ఏమైనా పని చేయవచ్చు కదా అని అంటే, పని చేస్తే ఏమి ఇస్తావు అని అంటే, నీకు 400-500 ఇస్తాను అని అంటే, నువ్వు ఇక్కడ వచ్చి నేను కూర్చున్న చోట కూర్చుండు, లేదంటే నేను చూపించిన చోట కూర్చుండు, నీకు 2000 ఇస్తా. అర్థమవుతుందా? అంటే వాళ్ళకి ఆదాయం ఎంత ఉందో చూడండి. వారికి ఆదాయమే అదే ఉద్దేశపూర్వకంగా. అందుకని అది ఆ విధంగా సంపాదన కోసం ఈ భిక్షాచరణ చేయడం వాళ్ళను కఠినంగా శిక్షించి జైల్లో పెట్టాలి. అది దాంతో దేశం బాగుపడుతుంది. భిక్షాచరణ ఉనర్చుట
అరణ్యమునందు ఇప్పుడు కొంతమంది ఏమో ఇతరుల సొమ్మును దొంగతనం చేస్తుంటారు. దొంగతనం చేసే వాళ్ళు ఎవరెవరైతే శ్రద్ధతోటి ఆధ్యాత్మిక సంస్థలకు ఇస్తున్నారో వారందరికీ రుణపడ్డ వారు అవుతుంటారు. ఇప్పుడు ఈ కంప్యూటర్ అది ల్యాప్టాప్ అతను చెప్పినా కూడా ఏమన్నంటే అయిపోయింది ఇచ్చేసిన దానికి మీకు నాకు సంబంధం లేదు అనేటువంటి ఏంటంటే అభద్రతా భావంగా మాట్లాడుతున్నారు. అది వారి విద్యతకే వదిలేయాలి. అందుకని వీరు రుణపడి ఉంటారనమాట. మనం ఏ వ్యవస్థకు కొంతమంది ఏమో శ్రద్ధతోటి వ్యవస్థ భంగం కలగకూడదని ఒకరు దానం చేస్తుంటారు, ఇంకొకరు నాకు దొరికిందని దోచిపోతుంటారు. అందుకని వారు ఎంతెంత మందికి రుణపడి ఉంటుంటారో అది వారి అవివేకం పోయినప్పుడు వారికి నిజం తెలుస్తుంటది. నాశరహితుడును పూర్ణ పురుషుడును హానిలాభరహితుడునగు పరమాత్మను నిర్మలురై ప్రాణ ద్వారమున పొంది ఆనందింతురు. నాశరహితుడు పరమాత్మ ఎప్పటికీ నాశరహితుడు అనేటువంటి విషయం ఎందుకు వచ్చింది అంటే అతనిలో మార్పు లేదు, అతనిలో ఎటువంటి ఆశ లేదు, అతడు ఎక్కడికి రాడు పోడు, ఎప్పటికీ ఒకే విధంగా ఉంటాడు కాబట్టి నాశనం లేదు. ఆ రహస్యాన్ని నాశనం లేదని దాన్ని దృష్టాంతంగా చూపిస్తున్నది ఏంటంటే సంతానానికి తల్లిదండ్రి, విద్య నేర్పిన వారికి గురువు మారుతాడా? తల్లిదండ్రులు మారుతారా? పిల్లలు గుర్తించకపోతే అది వారి మూర్ఖత్వం. వారు ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నాను తల్లిదండ్రులు మారుతారా? ఇది భగవంతుడి దృష్టాంతం. నాశరహితం అంటే ఇది. పూర్ణ పురుషుడు పూర్ణం అనే ఎందుకు అంటే మనము ఏవైతే పూజ పేరు మీద వారికి కొబ్బరికాయ అగరబత్తీలు నైవేద్యము పండ్లు పొలాలు అవన్నీ తీసుకుపోయి మనం దేవుడి కోసం అని మనము ఏదైతే తృప్తి పడుతున్నామో వాటి యొక్క ఆశ గాని అటువంటి అసంపూర్ణత గాని భగవంతుడి దగ్గర లేదు. అతడు ఎప్పుడూ పూర్ణుడే. అందుకని అతనికి ఇవ్వడానికి పోయి అతను గ్రహించని పక్షంలో అతనికి ఇచ్చింది కూడా మనమే వెనుకకు తీసుకొని తినడం జరుగుతుంది. మళ్ళీ ఇదే దృష్టాంతాన్ని మన కుటుంబ వ్యవస్థలో చూపిస్తున్నటువంటిది ఏంటంటే తల్లిదండ్రుల పైన కృతజ్ఞత భావంతో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ పెళ్లి రోజు కానీ వాళ్ళ పుట్టినరోజు కానీ ఏమైనా కట్న కానుకలు తెచ్చిస్తే ఎక్కడికి వెళ్ళి తెచ్చిస్తారు అని అంటే మళ్ళీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి తీసుకున్నటువంటి పాకెట్ మనీ జేబు ఖర్చులకు కానీ వాళ్ళ నుండి అడుక్కొని వాళ్ళకి తెచ్చిస్తారే తప్ప వీళ్ళు సంపాదించుకొచ్చి తీసుకురారు. అది బాల్యంలో. ఇది దేవుడు చూపిస్తున్నటువంటి వ్యవస్థ. ఏ రకంగానైతే ఆ పిల్లలు తీసుకురావడంలో అసమర్థులో ఇదే విధంగా మనుషులు భగవంతుడికి నేను ఈ వస్తువుని ఇస్తున్నాను, నేను ఈ దేవాలయం కట్టిస్తున్నాను, నేను ఈ స్థలం దేవాలయానికి ఇస్తున్నాను, ఇంత స్థలం ఇస్తున్నాను, ఇంత దానం ఇస్తున్నాను, ఇదంతా మనము అజ్ఞానంలో ఉండి తృప్తి పడడమే తప్ప వారికి మన మీద ఎటువంటి ఆశ లేదు. అంటే దీని ద్వారా ఒకటి ఏమర్థమవుతుందంటే మనలో త్యాగభావము వారు చూడాలని అనుకున్నారు. అది ఇల్లు తుడుచుకుంటూ వస్తున్నటువంటి తల్లిని చూసి పిల్లలు వాళ్ళ చేతి రుమాలు దస్తి ఉంటుంటది కదా, దాన్ని కూడా పెట్టి తుడుస్తూ ఉంటే తల్లి ఎంత మురిసిపోతుంటది. ఆ రకంగా నీ చిట్టి చేతులతో చేస్తున్నావా, నీలో ఇంత భావం ఉందా అని చెప్పేసి వాళ్ళు మురిసిపోతుంటారు కదా. మనలో ఈ త్యాగభావం ఉందా లేదా అని భగవంతుడు ఈ త్యాగభావం గురించి పెట్టాడు. అంతే. హాని లాభం. హాని మనం చేస్తే భగవంతుడికి లాభము ఉండదు. మనము గుళ్ళోంచి ఆశ్రమాల్లోంచి దోసుకుపోతే భగవంతుడికి నష్టము ఉండదు. ఇవన్నీ మన వ్యవహారంలో ఉంటుంటాయి. ఇదంతా మనం తప్పులు చేస్తున్నటువంటి వాళ్ళు మనకు మనం తవ్వుకుంటున్నటువంటి గోతి కాబట్టి దాంట్లో దానికి ప్రాయశ్చిత్తం తప్పనిసరిగా ఉంటుంటది. అది హిందీలో ఒక సామెత ఏంటంటే దేర్ హే పర్ అంధేర్ नहीं, देखने वाला तो लाख आंख से देख रहा है तुझे देखने वाला. నిన్ను చూసేవాడు 1,00,000 కళ్ళతో చూస్తున్నాడు అన్ని వైపుల నుండి. ఆలస్యం కనిపించవచ్చు కానీ అసలు నీకు దానికి శిక్ష పడదు అని కాదు. నువ్వు ఏ వేషంలో ఉన్నా సరే, నువ్వు పండితుడు అయినా సరే, పరమ భక్తుడు అయినా సరే, ఎవరైనా సరే, నువ్వు ఏ స్థాయిలో చేస్తే నీకు ఆ స్థాయిలో శిక్ష ఉంటుంటుంది.
అనేటువంటిది అభిప్రాయం. పరమాత్మను నిర్మలురై ప్రాణద్వారమున పొంది ఆనందింతురు. ప్రాణద్వారమున, ఇగో మునిశేఖర్ గారు, ఇది పట్టుకోండి. ఇది పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు, అంత ఊరికేనే వచ్చి కూర్చుంటున్నారు. రాజమణిమ గారు కొంతవరకు గ్రహిస్తున్నారేమో. ధ్యానము, పట్టుకుంటాంలే స్వామి. ధ్యానము బుద్ధితో పట్టబడదు. పరమాత్మ బుద్ధితో పట్టబడాడు. ఇగో ఇక్కడ చెప్తున్నాడు అనమాట. పరమాత్మను ద్వితీయ భక్తి కర్మ, పరమాత్మ ఇక్కడ కర్మ. ఆ కర్మ అయినటువంటి పరమాత్మని నిర్మలురై ప్రాణద్వారమున, సువర్చలమ్మ గారు చాలా జాగ్రత్తగా వినండి, పరమాత్మను నిర్మలురై ప్రాణద్వారమున. ఇదే విషయాన్ని ఋగ్వేదాది భాష్య భూమికలో చెప్తుంటాడు దయానంద సరస్వతి. ఏమని అంటే, ఈ సాక్షాత్కారం అనేది నాడులలో జరుగుతుంటది. ధ్యానం అనేటువంటిది శరీరం మీద కాదు, బ్రికిటిలో కాదు, హృదయంలో కాదు. ఈ రకంగా ఈ విషయం వేరే, హృదయంలో సాక్షాత్కారం అయ్యేటువంటిది వేరే. కానీ అసలైనటువంటిది ప్రాణద్వారం. ప్రాణం నడిచేటువంటిది నాడులో నడుస్తుంటది, నాడులకు బయట కాదు. అర్థమవుతుందా? ఈ రహస్యం ఎవ్వరికి పట్టుబడదు. పట్టుకున్నటువంటి వారికి ఇక ఎదురే లేదు, చావే లేదు. వారికి ఎదురు కాదు, చావే లేదు. అది ఈ ప్రాణ సాధన చేయాలి. అందుకని ప్రాణద్వారమున పొంది ఆనందిద్దురు. ఆచార్య అమ్మా నమస్తే ఆచార్య. నమస్తే. ఇది ప్రాణాధారం అంటే ఆచార్య శ్వాస, ఇడా పింగళ, ఇడా పింగళ. ఇప్పుడు మనం ఉద్గీత ప్రాణ సాధన చేస్తున్నాం కదా, దానిని పైకి ఎక్కించడం, ఎగబాకించడం, దాని ద్వారా ఈ ఉద్గీత ప్రాణ సాధన బృహదారణ్యకోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు, సత్యార ప్రకాశం, ఇదే సత్యార ప్రకాశం ప్రథమ సముల్లాసంలో ఉద్గీతం గురించి అదే ఛాందోగ్యోపనిషత్తును ఉదాహరణ తీసుకుని దయానంద సరస్వతి చెప్పాడు. ఇది ఆషామాషి తమాషా కాదు, దీన్ని సాధన చేసినప్పుడు దానికి ప్రతిఫలితం లభిస్తుంటది. ఒక్కసారి అక్కడ అందరూ కూర్చొని చెయ్యాలి ఆచార్య, అప్పుడు ఇవన్నీ తేలిగ్గా అర్థమవుతాయి కూడా. అమ్మగారు, దీనికి మనం వంచితులం అవుతున్నాం. ఇప్పుడు ఉన్న ఆశ్రమంలో అవకాశం ఉంది, కానీ వాళ్ళు వ్యవస్థ చేయట్లేదు. కానీ ఇప్పుడు ఎక్కడికైతే పోతున్నామో అక్కడ కొద్దిగా వ్యవధానం ఉంటుంటది. అయినా సరే మనంతా ప్రయత్నించి మాత్రం దీన్ని సాధన ఏంటంటే ఎంత ఏకాంతం ఉంటే అంత లోతుగా పట్టుకోగలుగుతాను. నాడులలో సాధన చేసి పట్టుకోవాలి అంటే దానికి ఎటువంటి విఘ్నం ఉండకూడదు. మరి భగవంతుడు, మనం పాత్రలము కాము, లేదంటే మనకు ఆ సమయం రాలేదు. రాజమణమ్మ గారు గమనిస్తున్నారా? అందుకని బయట ప్రదర్శన చేయిస్తున్నాడు, సూటిగా మనల్ని తీసుకెళ్లకుండా. అంటే ప్రారంధం కూడా అనుభవించాలి కదా, అందుకని. అభ్యాదధామి నుంచి ఆ తర్వాత కావాల్సింది ఇచ్చినట్టు అప్పుడు అన్ని మనకి తెలియజేసేసి అవకాశం ఇస్తాడు ఆచార్యజీ, ఇవ్వకుండా ఉండడు. అంతే. ఇప్పుడు ఇంత చేపిస్తున్న అటువంటి వాడు మరి ఆ మాత్రం ఎందుకు చేయించాడు? చేపిస్తాడు తప్పనిసరిగా, కాకపోతే సమయం కావాలి. అభ్యాదధామి సమిధమగ్నే వ్రతపతే త్వయి వ్రతం చ శ్రద్ధాం చోపై మీంధే త్వా దీక్షితో అహం. యజుర్వేదం. అభి అదదామి, నేను అగ్ని అందు హోమము చేసి. సమిధం అగ్నే. ఇప్పుడు విద్యాక్షేత్రంలో సరైనటువంటి గురువు దగ్గరికి వచ్చే వాళ్ళు ఉత్త చేతులు ఊపుకుంటూ రారు. విద్యను అభిలషించేవారు, జ్ఞానము ఆశించేటువంటి వారు సమిధను తీసుకొని రావాలి. ఆ సమిధ అనేటువంటిది ఏంటంటే, నా ఆత్మ దేహంగా, ఈ జీవితంగా నేను కనబడుతున్నాను, కానీ నా ఆత్మను నీ చేతిలో పెడుతున్నాను. అయంత ఇద్మ ఆత్మ, అయంత ఇద్మ ఆత్మ. అయం అంటే ఇది. అమ్మగారు పట్టుకుంటున్నారా? అయంత తా అంటే తే, షష్ఠి విభక్తి ఏకవచనం.
అయం ఇది నీ బిడ్డ, నీ ఆత్మ, నీ సంతతి అజ్ఞానంతో ఈ జన్మలలోకి వచ్చింది. ఇప్పుడు వివేకం కలిగింది కాబట్టి అయంత ఇద్మ ఆత్మ జాతవేదస్తే, నేను ఈ సమిధను సమర్పితం చేస్తున్నాను. ఆత్మను నీ జ్ఞానం అనేటువంటి అగ్నిలో నేను సమర్పితం చేస్తున్నాను. అగ్నిహోత్రంలో రహస్యం తెలిసినటువంటి వారు. అందుకనే ఈ అగ్నిహోత్రంలో సమిధ అనేటువంటి దాన్ని, పగిలిన దాన్ని, చర్మము లేని దాన్ని సమిధ అనబడదు. చర్మము లేనిది నగ్నము, పగిలినటువంటిది అసంపూర్ణం, కాబట్టి అది సమిధ అనబడదు. అందుకని సమిధ అనేటువంటిది చర్మంతో కూడి ఉండాలి, పగలకుండా ఉండాలి. దానినే సమిధ అనబడుతుంటారు. ఆ సమిధ రహస్యం తెలియనటువంటి వారే భౌతిక పరంగా శ్రద్ధావంతులై ఉన్నటువంటి వారు ఈ యొక్క పండ్లు ఫలాలు ఇవి తీసుకొని వస్తుంటారు. అది తెలిసిన వారు నిజమైనటువంటి వాళ్ళు మాత్రం సమిధ తీసుకునే వస్తారు. ఇది ఇక్కడ సమిధ అంటే స్వామి సమిధ అర్థం సమ్ అంటే మంచిగా పరిపూర్ణంగా, ఈ ఇంది దీప్తవు సమిధ మంచిగా వెలుగొందేటువంటిది. ఆ సమిధలో అర్థం ఏంటంటే ఎముకకు చర్మము కప్పి మన దేహమును చూపిస్తున్నట్టుగా ఆత్మను ఆవరించినటువంటి ఈ దేహము స్త్రీ పురుష దేహము. కానీ ఈ స్త్రీ పురుష దేహము లోపల ఉన్నది ఆత్మను చూపించడం. ఇప్పుడు ఈ చర్మం ఊడిన దాన్ని దేని చూపెట్టడం అంటే అయితే మృతదేహాన్నైనా లేదంటే ఆత్మనైనా ఈ రకంగా వేరు చేసినటువంటి అర్థం వస్తుంది. సమిధ అంటే రెండు పదాలు. సమ్ అంటే మంచి, బాగుగా. ఈ ఇదా అంటే ఈ ఇంది దీప్తవు మంచిగా మండేటువంటిది. మంచిగా మండేది ఎప్పుడు అని అంటే ఈ జీవితం ఎప్పుడు బాగుంటుంటది అని అంటే ఈ దేహమును చూస్తేనేమో రోగాలు లేనటువంటి శరీరం జీవితం బాగుంటుంటది. స్త్రీ పురుషుల కలయికతోటి ముందు పోయినటువంటి అప్పుడు ఈ దొంగ చూపులు ఉండవు అనమాట. దొంగ చూపులు అంటే పెళ్లి కానటువంటి వాళ్ళు పురుషులైతే స్త్రీ వైపు, స్త్రీలైతే పురుషుల వైపు ఈ తొంగి చూసేది ఎందుకు అంటే సమిధ అంటే వాళ్ళని కలుపుకొని. నువ్వు అథర్వవేదం చెప్తుంది ఏంటంటే నువ్వు యుక్త వయసుకు వచ్చినటువంటి వాళ్ళు పెళ్లి చేసుకొని గృహాశ్రమాన్ని దాటే వానప్రస్థ సన్యాసానికి రావాలి. ఇక నీకు అటువంటి ఆశ లేదు, నీలో తీవ్రమైనటువంటి తపస్సు ఉన్నది, నువ్వు యోగ్యతగా జ్ఞానంనే ఆర్జిస్తున్నావు కాబట్టి నువ్వు బ్రహ్మచర్యం నుంచి నేరుగా వానప్రస్థ సన్యాసానికి రావచ్చు. అటువంటిది లేనప్పుడు ఈ తొంగి చూపుడు వద్దు అన్నమాట. తొంగి చూసుడు, వారిని చూసుడు, వీరిని చూసుడు అటువంటిది లేకుంటే నువ్వు గొప్పవాడి. అంతకు నీకు ఎదురలేదు. మునిశేఖర్ గారు అడగండి. స్వామి, సమిధలు మనము తెచ్చుకోవాలంటే ఇంకా చాలా కష్టపడాల్సిందే స్వామి. ఆ రకంగా మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఎంత బాగా పలుకుతున్నారు చూడండి. అంటే భగవంతుడు అంత సరళం అనుకుంటున్నారా? ధర్మార్థ కామోక్షాలంటే కొద్ది తపస్సు చేయాలి కదా. ఆవును మనం పెంచాలి కదా. మనం ఇంటి దగ్గర మనము జనావాస ఒత్తిడిగా ఇరుకుగా ఉండేటువంటి జనావాసానికి కొద్దిగా దూరంగా ఉండాలి. మన ఇంటి చుట్టూ ఋగ్వేదంలో 10వ మండలంలో చెప్తుంటారు ఏంటంటే ఇంటి చుట్టూ నీటి కాలువ ఉండాలి. దానికి పచ్చని చెట్లు, పచ్చిక బయలు కనుక ఉన్నట్టయితే ఆ పువ్వులు పూసినప్పుడు మీ ఇంట్లోకి దోమలు రావు, ఇంకేవి క్రిమి కీటకాలు ఏవి రావు. అది సంరక్షణ. ఇక ఇంటి ముంగట ఆవు ఉన్నట్టయితే ద్వారము ఉండే ఏ బ్యాక్టీరియా ఇంటి లోపలికి రాదు. ఆ ఆవు పాలను సేవించినట్టయితే మీకు అన్ని రకాలుగా మంచి జరుగుతుంటుంది అని ఈ రకంగా చెప్పారు. ఇప్పుడు ఈ జనావాసంలో ఉండాలి, ఇక్కడనే ఉండాలంటే ఒకటి కావాలంటే ఒకటి వదిలిపెట్టుకోవాల్సిందే కదా. నడక ద్వారా దేవుడు చూపిస్తున్నాడు కదా. కళ్ళు చక్షు నువ్వు చర్మచక్షులతో చూస్తావా, అది నీ ఇష్టం. లేదా తృతీయ నేత్రం బుద్ధితో చూస్తావా, అది నీ ఇష్టం. చూసేది నువ్వు కదా. నీకు ఎడమ చేయి ఉందా, కుడి చేయి ఉందా, ఏ చేయితో చేస్తావు, ఏ కాళ్ళతో నడుస్తావు? 2 కాళ్ళు అవసరమే. ముందుకు పోవాలంటే ఒకటి కావాలంటే ఒకటి వదిలిపెట్టాలని సందేశం, మంచి దృష్టాంతం చూపిస్తున్నాడు దేవుడు. ఈ సువర్చలమ్మ గారేమో ఇవన్నీ చూడరు, ఏవేవో చెప్పుకుంటూ వస్తుంటుంటారు. భగవంతుడు
మన వ్యవహారంలో మనకు చూపిస్తున్న దృష్టాంతాన్ని చూసిన రోజు మనకు సాక్షాత్కారం అయినట్టు అమ్మగారు. అతడు ఇప్పుడే కదా నిరాకారుడు, ఆచార్యజీ సాకారుడు, కొంచెం అవినాశ, తెలుసుకుంటున్నాము. అదంతా పక్కన పెట్టండి. అదంతా ఒకరి అభిప్రాయం. మనం గ్రహించిన రోజు అది మన సాక్షాత్కారం. ఇక ఇప్పుడు పుష్పమ్మ గారు చూడండి, ఇదివరకు ఎంత ఉత్సాహంగా ఉండేను, కానీ ఇప్పుడు ఇక దుకాణం పెట్టుకున్నారంటే ఆ దుకాణమే సర్వస్వం అయిపోయింది. నిద్ర ఉండలేదు, విశ్రాంతి ఉండలేదు. అంతేనా అమ్మగారు? నమస్తే ఆచార్య. అంతే ఆచార్య. అది సంగతి. అంటే ఒకటి కావాలంటే ఒకటి వదిలిపెట్టుకోవాల్సిందే. మునిశేఖర్ గారు సమాధానం వచ్చిందా? స్వామి ఇప్పుడు బాలరాజు గారు వచ్చారు, కలబడ్డట్టున్నది ఇవాళ రావాలని. 3-4 రోజుల నుంచి నిద్ర లేచి ఓర్చుకొని వచ్చారు. అంతేనా బాలరాజు గారు? లేదు స్వామి, ఫోన్ ట్రబుల్ వస్తున్నా స్వామి, ఫోన్ కూడా ట్రబుల్ ఉంది. కొత్తదే కదా ఫోను. కొత్తదే కానీ ఏమైతే మాది ఎక్కడెక్కడో పోతుంది. సరే సరే, మంచిది. నేను అగ్నియందు హోమం చేసి దీక్షితుడని. ఈ బాలాజీ గారు అది యజ్ఞకుండం తెచ్చుకున్నారు, అన్ని తెచ్చుకున్నారు, కానీ అది వారు చేయరు, ఇంకొకరు చేస్తానంటే అది ఎక్కడో అటుకు మీద పడేసిందంటే అది అందుకోవడానికే చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతేనా బాలాజీ గారు? నిచ్చెన కావాలి స్వామి, నిచ్చెన దొరకలేదు కదా. ఇక్కడ ఆశ్రమంలో ఉన్నది, ఇక్కడికి వెళ్ళి అక్కడికి నా మీ ఇంటికి నిచ్చెన. నేను అగ్నియందు హోమము చేసి దీక్షితుడనై వ్రతమును సత్యాచరణమును శ్రద్ధను పొందుదును గాక. ఈ దీక్షితుడని ఎందుకు కావాలి? దీక్ష తీసుకోవాల్సిన అవసరం ఏమున్నది? ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక నేను నాదనేది ఏమి ఉండదు, నేను నీ చెంతకు వస్తున్నాను. చిన్నపిల్లలు తల్లిదండ్రులను చూడగానే పులకరించుకుంటూ వచ్చి వాళ్ళ ఒళ్ళో చేరిపోతుంటారు కదా, అది ఆ అభిప్రాయం కోసం నువ్వు ఆ రకంగా నా చెంతకు చేరాలి అని అంటే నువ్వు దీక్ష తీసుకోవాల్సిందే. దీక్షితుడవైతేనే, అంటే దీక్ష అంటే ఏంటంటే దిగ్భ్రమితం కాకుండా సూటిగా విషయాన్ని పట్టుకోవడమే దీక్ష, అంతే, ఇంకేం లేదు. విక్షిప్తత నుంచి ఏకాంతంలోకి దీక్ష యొక్క ఉద్దేశం. వ్రతం అయినా అంతే. స్వామి దీక్ష పట్టుదలనా స్వామి? దీక్ష అంటే అదే మరి, అది ఇప్పుడు విక్షిప్తతను తీసేసి సూటిగా పోవడం అంటే పట్టుదల కదా. వ్రతము అంటే వాళ్ళు మడిగట్టుకోవడం అంటే ఏమన్నట్టు, ఇతర వ్యవహారం చేయకూడదు, ఇదే చెయ్యాలి అంటే శ్రద్ధ అని కూడా అనొచ్చా ఆచార్య? శ్రద్ధ అనొచ్చు, పట్టుదల అనొచ్చు. పట్టుదలలో శ్రద్ధ ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. పట్టుదలలో శ్రద్ధ ఉండదు, శ్రద్ధలో పట్టుదల ఉంటుంది. కానీ పట్టుదల కనపడదు, శ్రద్ధనే కనపడుతుంది. ఇదే రహస్యం. దీక్ష ఈ వ్రతంలో కూడా అంతే. సత్యాచరణం అంటే సత్యమే ఆచరించాలి, సత్యమే మాట్లాడాలి, సత్యమే వ్యవహరించాలి. అటువంటి నిష్ఠగా ఉన్నప్పుడే మనకు యథార్థం బోధపడుతుంటది. శ్రద్ధను పొందడం, ఈ యొక్క దీక్ష, వ్రతము, సత్యాచరణ యుక్తమైనటువంటి శ్రద్ధను పొందడం. ఇప్పుడు వరలక్ష్మి గారు ఇవాళ రాలేదు, వారు సంజయ్ చేసేటప్పుడు ఏమేమో సంజయ్ చేసేటప్పుడు సమర్పణ మంత్రంలో ఏమేమో చదువుతుంటారు. అక్కడ దయానంద సరస్వతి చెప్పమన్నది ఓం ప్రకాష్ చూపిస్తున్నటువంటిది కాకుండా వారు ఏదేదో చదువుతుంటారు, అది అసంబద్ధంగా ఉంటుంటది. అది కొంచెం ఒకసారి చూడండి. మొట్టమొదటి నుంచే 2వ ఆచమనం అమృతాపిధానమేసి స్వాహ అన్న దాంట్లో ఆకాశ దుప్పటి వై కాదు, దుప్పటిగా ఆవరించి ఉన్నావు. ఇక్కడికి వెళ్ళి పోతున్నాయి అన్ని. అమ్మగారు కొద్దిగా దృష్టి పెట్టండి, చాలా మంచిగా అవుతుంటారు. స్వామి ఈరోజు అది PDF పెట్టండి స్వామి, కొద్దిగా అర్థపూర్వకంగా ఉండేది ఒకటి ఉంది కదా స్వామి, ఇంత ముందు పంపించినారు గ్రూప్ లో, మళ్ళీ ఒకసారి. ఎవరెవరి దగ్గర ఉంది? ప్రభాకర్ గారు ఉందా మీ దగ్గర? పెట్టండి, వారు అడుగుతున్నారు కదా, పెట్టడం అలవాటు అయితే అందరికి తెలియాలి కదా. ఇట్లు
కోరి వానప్రస్థుడై నానావిధ తపశ్చర్య సత్సంగము యోగాభ్యాసము సువిచారములచే జ్ఞానమును పవిత్రతను పొందవలయును. ఇప్పుడు బాలరాజు గారు చెప్తున్నది ఏంటంటే ఒక్కొక్క సంవత్సరం తోటి పొడిగించుకుంటూ 6 నెలల వరకు పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు ఇది పరిస్థితి ఎలా అవుతుంది అని అంటే మనము ఆకలితో వచ్చేసరికి అన్నం అయిపోతుంది. అంతేనా బాలరాజు గారు, ఇంకేమైనా ఉందా? ఈ మన ఆలోచన ఎక్కడెక్కడ పోతే ఇక్కడ స్వామి అది కాదు కానీ వదులుకోవాలి కదా, ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. ఆ పాల వ్యాపారం కావాలి, ఇల్లు కావాలి, అది కావాలి, ఇది కావాలంటే ఇది ఆధ్యాత్మికం. మళ్ళీ దగ్గరకు వచ్చింది దూరం పోతుంది, అది గుర్తుపెట్టుకోండి. శ్యామలయ్య గారు గ్రహించాలి. వానప్రస్థుడై నానావిధ తపశ్చర్య, ఏ ప్రకారంగా అయినా సరే జ్ఞానం బోధపడడం ముఖ్యం, తెలివితేటలు తెచ్చుకోవడం ముఖ్యం, సత్యంను గ్రహించడం ముఖ్యం. సత్సంగం, యోగాభ్యాసం సువిచారం. ఇప్పుడు వద్దులండి. యోగాభ్యాసము సువిచారములచే జ్ఞానమును పవిత్రతను పొందవలెను. సువిచారం మంచి ఆలోచన విధానము, జ్ఞానమును పవిత్రతను పొందవలెను. ఇది వానప్రస్థనకు ఉచితం. ఎవరైతే వానప్రస్థ దీక్ష తీసుకుంటారో వాళ్ళు అన్ని వదిలేసి వస్తుంటారు. అంటే ఇప్పుడు బాలాజీ గారికి అంటే బలవంతంగా పట్టుకోవడం జరుగుతుంది, కానీ శ్యామలయ్య గారికి అయితే ఏమీ లేదు. అన్ని రకాలుగా బాధ్యతలు తీర్చాడు దేవుడు, అంతే చేశాడు. తర్వాత సన్యాసం, గ్రహింపనిచ్చు వడమినప్పుడు గ్రహించగలిగినప్పుడు, గ్రహింప సామర్థ్యం కలిగినప్పుడు, కలిగినప్పుడు స్వామి, కోరిక కలిగినప్పుడు. గ్రహింపనిచ్చ వడమి అంటే కలిగినప్పుడు కదా, అది కోరిక కలిగినప్పుడు తీసుకోవాలి అని అనిపించినప్పుడు. అంతే కదా, అంతే కదండి. ఆ కోరిక కలగాలి అంతే. తన స్త్రీని పుత్రుని యొద్దకు పంపి సన్యాసమును గ్రహింపవలగిన. అంటే పుత్రుని వద్దకు పంపి అని అంటే పుత్రుడు ఒక చోట తండ్రి ఒక చోట ఉన్నాడని కాదు. స్త్రీని సంతానముకు అప్పగించి, అంటే ఇంట్లోనే బాధ్యతగా ఉంచి, ఇక ఈ అప్పగించడం యొక్క ఉద్దేశం ఏంటంటే అయిన విషయంలో కాని విషయంలో ప్రతి దాంట్లో తలదూర్చి వాళ్లకు తలనొప్పి తేవద్దు. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడి వారికి పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రం ఇవ్వు. ఈ రకంగా అయితే వాళ్ళు నీ వల్ల ఇబ్బంది పడరు, నీవు వాళ్ళ వల్ల ఇబ్బంది పడవు అనేటువంటిది అప్పగింత. అంతేనా? ప్రతిదాన్ని జాగ్రత్తగా మలుసుకోవాలి. ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూస్తే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. వాళ్ళది యవ్వనం, నీది అయిపోయింది, నీది అంతా అయిపోయింది, వాళ్ళది ఇప్పుడు ప్రారంభం అవుతుంది. మరి నీ దృష్టితో వారిని చూస్తే మరి వాళ్ళ జీవితం అయిపోతుంది కదా. అందుకని అట్లా చేయొద్దు. ఓం. ఇందాక మీరు అన్నారు కదా స్వామి, మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో చెప్పండి, అందరి గురించి ఏం ఇబ్బంది లేదు స్వామి. మేమైతే ఎందుకంటే మేము మారాలంటే మీరు లోపల పెట్టుకుంటే మేము మారలేము. అది నాకు ఇష్టమే, అది చూపిస్తేనే అప్పుడు అందరూ మీరు ఎవరో ఏమని అనుకుంటారు అనేది వదిలేయండి స్వామి. ఎవరు ఏమనుకోరు, మారతాం. అందరూ మారడానికి వచ్చారు. ఓపెన్ గా అందరూ ఏ దోషం ఉంటే అది చూపించండి, ఏం ఇబ్బంది లేదు. అట్లా చెప్పాలని ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఓం ప్రకాష్ ఎక్కడున్నాడు అని చెప్పేసి సిఐడిలను పెట్టి చూపించడము, ఆ వ్యక్తులను వచ్చి దూరం నుండి చూసిపోవడం, ఇదంతా చేయడం ఎందుకు? అప్పుడు ఆశ్రమానికి ఉన్నాడా, ఇంకా బయట ఎక్కడైనా ఉన్నాడు, ఇదంతా చూడడం ఎందుకు? ఓం ప్రకాష్ లేనప్పుడేమో పనివాడు వస్తుంటాడు, ఆవులను ఇట్లా చూస్తుంటాడు, వచ్చినప్పుడు మాత్రం ఎవరు రారు. అంటే నిన్న ఎన్నిక అది ఎదకొచ్చినటువంటి ఆవు ఎంతెంత తిప్పిందని ఆ అవస్థ. వాళ్ళు పల్లి చేను వేసిన వాళ్ళు కరెంట్ షాక్ పెట్టుకుంటున్నారు అడవి పందులను రాకుండా ఉండడానికి. అవి దాటుకుంటా ఆ ఆవుకు తగిలినా నాకు తగిలినా నిన్న అయిపోయేది పని. అటువంటి పరిస్థితి. మరి అది ఏం చెప్పమంటారు? ఇవన్నీ చెప్పేటివి కావు కదా. వీళ్ళు పని వాళ్ళని పెట్టుకోరు. అది ఇక్కడ చెప్పబడుతుంది ఏంటంటే సన్యాసము అది వీళ్ళు యోగాభ్యాసం చేయమని చెప్పేసి
దయానంద సరస్వతి దీంట్లో వేద మంత్రాన్ని వ్యాఖ్యానం చేస్తున్నాడు. ఇప్పుడు గురువు వచ్చినప్పుడు గురువుతోటి జ్ఞానాన్ని పొందాలా, లేదంటే నానా అవస్థ పెట్టాలా? నిన్నైతే బొప్పు తిప్పలు పడ్డారు, పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి. అటువంటిది ఇవి చెప్తే ఏంటంటే మా గురించే చెప్తున్నారు, మా గురించి చెప్తున్నారు వాళ్ళు అనుకుంటారు. కానీ యథార్థం ఏంటి? గురువుతోటి విద్య పొందాలి, ధ్యానము, యోగాభ్యాసం గురించి ఇవి తెలుసుకోవాల్సింది పోయి చెప్పకపోతే మనం ఎన్ని జన్మలు పడుతుందో స్వామి ఇంకా చాలా పడుతుంది. అదే స్వామి. ఇప్పుడు ఇదంతా ఎందుకు జరుగుతుంది ఈ ఆశ్రమంలో అంటే వీళ్ళకి సరైనటువంటి గురువు దొరకలేదు ఇంతవరకు. నేను గ్రహించింది అంతవరకు సరైనటువంటి గురువు దొరకలేదు కాబట్టి ఏది చేయాలో ఏది ఏమిటో అనేది తెలియదు. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే వారి దృష్టికోణంతో చూస్తున్నారు, సామాజిక దృష్టికోణంతో చూస్తున్నారు కాబట్టి ఇది సహజమే జరుగుతుంది. కానీ ఒక విద్వాంసుని దగ్గర ఒక ఇట్లా చేయాలన్నప్పుడు మాత్రం వాళ్ళు చాలా కోల్పోతున్నారని నేనైతే చెప్పగలుగుతాను ఇంతవరకు అయితే. 100% స్వామి, అది 100%. మరి వాళ్ళు గ్రహించాలి అంతే. సన్యాస విధి మరి సమయం అయిపోయింది కాబట్టి మళ్ళీ రేపు చెప్పుకుందాం సన్యాస విధి గురించి. నమస్తే బాలాజీ గారు, శ్యామలయ్య గారు ప్రసంగం వస్తుంది, వాళ్ళు అడుగుతున్నారు, చెప్పాల్సి వస్తున్నది. అంతేగాని మరి మిమ్మల్ని గురించి ఎట్లా చెప్తున్నారని తప్పుగా భావించగలరు. అది మీరు కేవలం మా గురించి తపన చెందుతున్నారు, అది మాకు చాలా ఆనందంగా ఉంది అసలు. లేకపోతే ఇంత సమయం మా గురించి కేటాయించడం మీకు ఎంత చెప్పండి, ఎంత సమయం మేము ప్రతి ఒక్కరిని తట్టి లేపుతున్నారు. ఎవరైనా ప్రవచనంలో కూడా నిద్రపోతున్నారేమని వాళ్ళ పేరు పిలిచి మళ్ళీ వాళ్ళతో మాట్లాడి ఇది అందరూ గ్రహించాలమ్మా. అందరూ స్వామి చేసేటటువంటి తపన మనం కూడా దానికి సహకరించాలి అందరం. చాలా అంతరార్థం ఉందండి ఆచార్య చెప్పే దాంట్లో. మనకి ఇంకా విడమర్చి కూడా చెప్తున్నారు కాబట్టి ఎంతో కొంత మనమే జ్ఞానోదయం కలిగి ముందుకు రావాలి. కాకపోతే సవ్యమైన ఆలోచన చేయాలి కానీ విడిగా ఆలోచన చేయకూడదు అనేది. ఇంకా సాగదీయకండి, ఎందుకు వదిలేండి. సాగదీయటం కాదు ఆచార్య, అంతవరకు ఇంకా మనకు అదే వారి విషయం అనేది కాదు. అసలు అయితే పవిత్రమైన ఆలోచన చేస్తా ఉంటే మనకు తెలుస్తా ఉంటుంది, అప్పుడు దోషాలే అనిపించవు. మనం ఏం చేస్తున్నాం అనేది ఇంకా కొంచెం ముందుగా. నమస్తే స్వామి, నేను సెలవు తీసుకుంటా స్వామి. నమస్తే స్వామి. ఈరోజు ఈనాటి ఎపిసోడ్ ద్వారా మనం వానప్రస్థ విధి విధానం గురించి అనేక విషయాలు తెలుసుకున్నాం. భిక్షాటనంలో ఉన్న మహాత్యం, భిక్షాటనం చేయడం వలన అది ఒక గొప్ప కళ అని, తర్వాత దాని ద్వారా అహంకారాన్ని తగ్గించుకోవడానికి భిక్షాటన అత్యంత ఉపయోగపడుతుందనే విషయాన్ని తెలుసుకున్నాం. తర్వాత ప్రాణం, ఈ ప్రాణాయామం ద్వారా పరమాత్మను తెలుసుకోవడానికి సులభంగా ఉంటుందనే విషయాన్ని కూడా ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్నాం. మరియు సమిధ అంటే ఏమిటి అనేది దాని యొక్క అర్థాన్ని తెలుసుకోగలిగినాం. ఈ విధంగా వానప్రస్థ విధానంలో వనంలో ఉండడం ఉద్దేశం ఏంటంటే ప్రకృతి మాత పరమాత్మను పరిచయం చేయడం. ఇట్లాంటి విషయాలు తల్లి తండ్రిని పరిచయం చేస్తున్నట్టు ఇక్కడ ప్రకృతి మాత పరమాత్మను సూటిగా పరిచయం చేస్తుంది. కాబట్టి ఈ వానప్రస్థము వనంలో గడపాలని మనం అర్థం చేసుకున్నాం ఈ ఎపిసోడ్ ద్వారా. కాబట్టి ఇలాంటి అత్యంత ముఖ్యమైన విషయాలు అందరికీ అందజేయడానికై ఎపిసోడ్ను లైక్ చేసి షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను నొక్కి ఈ విషయాలందరికీ తెలియపరచగలరని మనవి. ఈరోజు సంధ్య, వైదిక సంధ్య నాదే ఉంది. ప్రభాకర్ గారు, నారాయణ కే.
मृत्योस्तरुणमसि स्वाहा ॐ अमृतापिधा नमसि स्वाहा ॐ सत्यं यशः श्रीर्मयि श्रीः श्रयतां स्वाहा अथ आचमनमन्त्राणि ॐ शन्नो देवीरभिष्टय आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः इन्द्रियस्पर्शमन्त्रः ॐ वाक् वाक् ॐ प्राणः प्राणः ॐ चक्षुः चक्षुः ॐ श्रोत्रं श्रोत्रम् ॐ नाभिः ॐ हृदयम् ॐ कण्ठः ॐ शिरः ॐ बाहुभ्यां यशोबलम् ॐ करतलाकरपृष्ठे ॐ भो पुनातु शिरसि ॐ भुवः पुनातु नेत्रयोः ॐ सः पुनातु कण्ठे ॐ महा पुनातु हृदये ॐ जनः पुनातु नाभ्याम् ॐ तपः पुनातु पादयोः ॐ सत्यं पुनातु पुनः शिरसि ॐ खं ब्रह्म पुनातु सर्वत्र प्राणायाम मंत्र ॐ भूः ॐ भुवः ॐ सः ॐ महा ॐ जनः ॐ तपः ॐ सत्यम् अथ घमर्षण मन्त्रः ॐ ऋतं च सत्यं च विद्या तपसोऽधिजायतः ततो रात्र्यजायता ततो समुद्रादर्णवादधि संवत्सरो जायत अहोरात्राणि विदधाद्विश्वस्य मिषतो वशी सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः आचमनमन्त्र शन्नो देवीरभिष्टय आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः ता मनसा परिक्रम मन्त्रः ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्यो अस्तु योऽस्माद्वेष्टियं वयं दिस्मस्तं भोजं वेदद्मः दक्षिणादीन्द्रोऽधिपतिस्थिरच्चिराजे रक्षिता पितरैषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्यो अस्तु योऽस्माद्वेष्टियं वयं दिस्मस्तं भोजं वेदद्मः प्रतीचीतिक्वरुणोऽधिपतिः पृदाको रक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्यो अस्तु योऽस्माद्वेष्टियं वयं दिस्मस्तं भोजं वेदद्मः उदीचीदिक्सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिऋषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्यो अस्तु योऽस्माद्वेष्टियं वयं दिस्मस्तं भोजं वेदद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदैषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्यो अस्तु योऽस्माद्वेष्टियं वयं दिस्मस्तं भोजं वेदद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः शित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्यो अस्तु योऽस्माद्वेष्टियं वयं दिस्मस्तं भोजं वेदद्मः तथा उपस्थान प्रकरणं పరమాత్మ ఉపస్థానం అంటే నాకు అత్యంత సమీపంలో పరమాత్మ ఉన్నాడని అర్థం. ఉపస్థాన మంత్రం 1వది జాతవేదసే సునవామసో మమరాతీయతో నిదహాతి వేదః సనః పర్షదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్ని. ఋగ్వేదం 1వ అధ్యాయం 99వ సూక్తం 1వ మంత్రం. భావం ఉత్పన్నమైన మానవులందరి చేత ఎరగబడు ఓ పరమేశ్వర, ఈ సర్వస్వం సమర్పిస్తున్నాం. లోభంతో ఎవరైనా త్యాగం చేయజాలని ధనమును నిశ్చితముగా నశింపజేయుదువని ఎరుగుదుము. ఓ అగ్ని ప్రకాశ స్వరూప, ఎలాగైతే భయంకర అలల మధ్య ఒక కుశల నావికుడు
అవలీలగా గమ్యం చేర్చునట్లే నీవు మా దుఃఖ దౌర్మనస్యాలను పరిష్కరించి తరింపజేస్తున్నావు. రెండవ మంత్రం. చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాధ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్తు శచ్చ. యజుర్వేద మంత్రం 7వ అధ్యాయం 42వ మంత్రం. భావం. ఓ వరణీయ ప్రకాశక అగ్నిస్వరూప ఈశ్వర, ఇంద్రియోత్కర్షంతో కనులకు విందుగా చిత్ర విచిత్రమైన సకలాండ పిండ బ్రహ్మాండం యొక్క ద్యూస్థానము, భూమి మరియు అంతరిక్షానికి సూర్యుడు ఆత్మమాదిరిగా జగత్తు అంతటిని స్థిరంగా ఉంచుతున్నాడు కాబట్టి సుస్థిరమై ఉన్నది. మూడవ మంత్రం. ఉదిత్యం జాత వేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం. యజుర్వేదం 33వ అధ్యాయం 31వ మంత్రం. భావం. ఉదయించబోయేటి ఉత్పన్నమైన వారందరి చేత ఎరగబడుచున్న దివ్య స్వరూపుని కిరణములు తీసుకొని పోతున్నాయి. ఆ విశ్వ బ్రహ్మాండీయ సూర్యుని దృశ్యాన్ని చూస్తున్నాను. 4వ ఉపస్థాన మంత్రం. ఉద్వయం తమసస్పరిశ్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం. యజుర్వేద మంత్రం ఇది. 35వ అధ్యాయం 14వ మంత్రం. భావం. మనమంతా మన అజ్ఞాన అవిద్య మూర్ఖత్వాన్ని ఏవగించి అన్ని విధాల పైకి లేచి తమ ఆత్మికోన్నతి వైపుకు చూసుకోవాలి. మన మొట్టమొదటి ఆధ్యాత్మిక ప్రేరణాదాయకుల నుండి నేటి వరకు అందరము ఆ ఉత్తమ జ్యోతి స్వరూప సూర్యదేవుని వద్దకే చేరుకుంటున్నాము. తర్వాత ప్రాయశ్చిత మంత్ర ప్రకరణం. ఇక ఈ దినమంతా వ్యావహారికంగా సమయస్ఫూర్తితో ఎంత చేసినా ఎక్కడో తప్పిదం జరిగింది, అందుకే చేరుకోవాల్సిన చోటికి చేరుకోలేకపోయాం కాబట్టి సంధ్యోపాసన ముగించుకొని తిరిగి రావడం గమనార్హం. అందుకే ఈ అసఫల ప్రాయశ్చిత మంత్ర ప్రకరణం. ప్రాయశ్చిత మంత్రం. తచ్చక్షుర్దేవహితం పురస్తాశుక్రముచ్చరత్ పశ్యేమా శరదశతం జీవేమా శరదశతం శృణయామా శరదశతం ప్రబ్రవామా శరదశతం అధీనాస్యామా శరదశతం భూయచ్చ శరదశతాత్. యజుర్వేద మంత్రం 36వ అధ్యాయం 24వ మంత్రం. భావం. ఇక తప్పు చేయను, ఇంకొక అవకాశం ఇవ్వమని ప్రాధేయపడి ప్రార్థించడం. అతడు చక్షు మాదిరిగా జీవాత్మకు హితం చేయుటకు మున్ముందు సంచరిస్తున్నాడు. అందుకే 100 శరదృతువులు చూడగలం, 100 శరదృతువులు జీవించగలం, 100 శరదృతువులు వినగలం, 100 శరదృతువులు మాట్లాడగలం, 100 శరదృతువులు పూర్ణ స్వేచ్ఛా స్వాతంత్రంతో ఉండగలం, 100 శరదృతువుల కంటే కూడా ఎక్కువగా జీవించగలం. ఈ విధంగా భగవంతుని అస్తిత్వంను అవగాహన గావించుకోవటం మన ఆధ్యాత్మిక నిష్కర్షమే నిర్మల శాంత స్వభావం. ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరవిస్తయా ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. యజుర్వేదం 36వ అధ్యాయం 12వ మంత్రం. గాయత్రి మహామంత్రం. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈశ్వర దయానిధి భవత్కృపయా అనేన జపోపాసనాది కర్మణ ధర్మార్థ కామ మోక్షాన సద్య సిద్ధిర్భవేన. నమస్కార మంత్రం.
ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు ప్రీతయే శంయోరవిస్రవంతు నః. ఇది వైదిక సంధ్యా బ్రహ్మ సాక్షాత్కారం. ఓం ప్రభాకర్ గారు ఇవాళ మంచిగానే చదువుతున్నారు, మధ్య మధ్యలో చాలా విసిగిస్తున్నారు. మానసుడు ఎదుటి వారికి విసుగు కలిగిస్తున్నది. తేజస్వి ప్రతిభ గలవారు సూక్ష్మంగా తొందరగా గ్రహిస్తారు. వారికి మీరు నానబెట్టుకుంటూ చదవడం విసిగిచ్చినట్టు అవుతుంది. ఇక ఉపస్థానములో 4 మంత్రాలు లేవు స్వామి, 3 ఉన్నాయి. జాతవేదసే గేట్ పాసు, ప్రవేశ తనిఖీ, చిత్రం, బుదుత్యం, ఉద్వయం, ఈ 3 మాత్రమే. ఇక ధన్యవాదాలు. తచ్చక్షురదేవ మంత్రం, ప్రాయశ్చిత్త మంత్రం మీరు ఈ రకంగా చెప్తే దాని అవసరం ఏంటి? ఇంత మంచిది చేస్తున్నప్పుడు ఆ ప్రాయశ్చిత్త మంత్రం ఎందుకు చదవాలి? ఆ ప్రాయశ్చిత్త మంత్రం అన్నట్లేదు. ఏమంటున్నారంటే అసఫల ప్రాయశ్చిత్త మంత్రం. మనము అసఫలమయ్యాం. మనల్ని మళ్ళీ శ్రద్ధతో, మరింత దీక్షగా, మరింత పట్టుదలగా సఫలం చేయడానికి అది మనల్ని కటిబద్ధం చేస్తుంది. ఆ రకంగా ప్రాయశ్చిత్త మంత్రం. అంతేగాని అసఫల ప్రాయశ్చిత్త మంత్రం అంటే అది వేరే అర్థం వస్తుంటది. అవునవును. మళ్ళీ ఇంకా మంత్రార్థం ఏం చెప్తున్నాం అంటే 100 శరదృతువులు చూడగలను, వినగలను, మాట్లాడగలను. ఎందుకు? అవసరం ఏంటి? వరకైనా ఇప్పుడు చివరికి చెప్పింది చాలా బాగా చెప్పారు. వరకు 100 శరదృతువులైనా వినగలం, 100 శరదృతువులైనా మాట్లాడగలం, 100 శరదృతువులైనా జీవించగలం. ఈ రకంగా అంటే సఫలమయ్యే వరకు అనే అర్థం రావాలి. కానీ మీరు చెప్పేది ఎట్లా వస్తుందంటే ప్రథమ భక్తి 100 శరదృతువులు వినగలము, మాట్లాడగలం. అది మీరు భాషను సరి చేసుకోండి. అక్కడ ఏముండాలి ఆచార్యజీ? వినగలము అనే స్థలంలో ఇప్పుడు వరలక్ష్మి గారు అయితే ఇక్కడ ఎంతో తప్పులు చదువుతున్నారు. ఇక్కడ ఏముండాలి అంటే 100 శరదృతువులైనా జీవించి ఉండగలం, 100 శరదృతువులైనా మాట్లాడుతూ ఉండగలం. అంటే మాట్లాడుతూ అయినా ఉండగలం అంటే ఇంకేదో సిద్ధించాలి. దాని గురించి అయినా ఉండగలం అనేటువంటి అభిప్రాయం రావాలి. చివరికి భూయశ్చ శరదా శతాత్ అన్నదానికి చాలా బాగా చెప్పారు. అలాగే ఉండాలి. మళ్ళీ సమర్పణ మంత్రాన్ని మరి మాతృభాషలో చెప్పట్లేదు, అది చెప్పాలి. గాయత్రి మంత్రం ఉండగలగాలి అని అంటే ఎలా ఉంటున్నారు? గలగాలి అనడానికి మీరెవరు? వరలక్ష్మి గారు ఏమంటున్నారంటే నాన్న నేనైతే పోతున్నాను అన్నట్టుగా చెప్తుంటారు. ఏంటంటే మేము చేసుకుందాము కాబట్టి చేసుకో, నీతో నాకేం పని. వరలక్ష్మి గారి భాష ఇలా ఉంటుంది. అక్కడ ఎలా ఉండాలంటే వినయం, విధేయత, ప్రార్థన. మన వినయ విధేయతకు అతడు అనుగ్రహించి మనల్ని కనుగరించాలి, దయ చూపాలి. ఆ రకంగా ఉండాలి భాష. మేము చేసుకుందాము గాక, చేసుకో, నువ్వు చేసుకునేది నాకెందుకు చెప్తున్నావు? వరలక్ష్మి గారు గ్రహిస్తున్నారా? అందుకని చాలా కొద్దిగా మార్పులు రావాలి. మనం చేసుకుంటుంటే ఇప్పుడు పుస్తకం వస్తున్నది కాబట్టి దాంట్లో ఇవన్నీ ఎవరికి దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ సవరిస్తే చాలా మంచి అద్భుతమైనటువంటిది వస్తుంటది. మార్పు తప్పనిసరిగా వస్తుంటది. రాజమణమ్మ గారు చెప్పాలా? 100 శరదృతువులైనా చూడగలమని ఉండాలనా ఆచార్య? అంతే కదా. ఇప్పుడు ఒక్క శరదృతువులను సఫలమైన అనుకోండి, ఇంకా 99 ఎందుకు? అది అక్కడ అభిప్రాయం ఆ రకంగా స్పష్టంగా ఉండాలి. 100 శరదృతులైనా సరే అనకుండా, ఆ సరే అన్నదానికి అందులో పదం లేదు కాబట్టి 100 శరదృతులైనా వినగలము, 100 శరదృతులైనా మాట్లాడగలం, 100 శరదృతులైనా జీవించగలం. ఈ రకంగా
అదే 100 శరదృతువులు అయినా అనేది ఒక పదం లేదు అక్కడ కాబట్టి అది అది పెడితే ఎంత అర్థం వస్తుందో చూడండి అంతే. అవును. అవును, వాస్తవం అది. కరెక్ట్. అది సరి చేసి పెట్టండి, వారు అడుగుతున్నారు కదా. లేదంటే మళ్ళీ వారికి ఇవే తప్పులు వారు కూడా చేస్తారు. వారు కాదు ఇంకెవరైనా చేస్తారు. అందుకని అవి సరి చేసి పెట్టండి. సరే సార్, ధన్యవాదాలు. నమస్తే. శాంతి పాఠం చెప్పండి. ఇంకొక సూచన ఏంటంటే పొద్దున మీరు వస్తలేరు, 4:30కి ఎవరు వస్తలేరు. వస్తే కొద్దిగా ఇంకా మంచి విషయాలు చెప్పుకోవడం జరుగుతుంటది కదా. అందరూ చివరికి వస్తున్నారు. కొద్దిగా తొందర పడుకొని కొందరు లేస్తే ఏమంటారు, ఇష్టం లేకపోతే రద్దు చేద్దాం. చర్చి వస్తాం, మళ్ళీ ఇష్టం లేకపోతే చర్చి ఒకసారి భక్తి చర్చి ఆ విషయంలో ఒకసారి ఇబ్బంది అవుతుంది. అంటే దాంట్లో మనకు మంచి అవగాహన వస్తుంది. మనకు స్వయంగా చెప్తున్నాం, మీరు చెప్పేది ఇంకొకరు వింటున్నారు, మీ తప్పులు సవరిస్తున్నారు. ఇది ఎక్కడ దొరకదు, అది గుర్తుపెట్టుకోండి. ఉండాలి ఆచార్య, ఇది ఉంటేనే బాగుంటది. మరి ఎవరు వస్తలేరమ్మా, ఏం చేయమంటారు? వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా చెప్తే ఏం కాదు, కానీ ఇది ఉంటేనే కొంచెం మనకు చెప్తే ఆత్మతృప్తి అవుతుంది ఆచార్య. అంటే మీ ఉద్దేశం ఏంటి? బాలాజీ గారిలో ఆత్మ లేదనా? ఉన్నా సార్. మరి ఉంటే మీరు ఎందుకు రావట్లేదు? ఆలోచన మేము తీసుకోండి, రండి. సరే సార్. మంచిది. చెప్పండి, శాంతి పాఠం చెప్పండి. సరే, వేరే వాళ్ళు ఎవరైనా తీసుకోండి శాంతి పాఠం. ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. రాజమణమ్మ గారు చెప్పండి. బాలాజీ గారు చెప్పండి, ఎవరో ఒకరు చెప్పండి. ఓం దేవ శాంతి, అంతరిక్షం శాంతి, పృథ్వీ శాంతి, రాప శాంతి, రోషదే శాంతి, వనస్పతి శాంతి, విశ్వే దేవ శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి, శాంతిరేవ శాంతి, సామ శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. నమస్తే ఆచార్య, ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః ఆచార్య. నమస్తే.